రైట్. ముంబై నటి జత్వానీ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబంపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని విద్యాసాగర్తో పాటు పలువురు పోలీసు అధికారులపై ముంబై నటి జత్వానీ విజయవాడలో ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విద్యాసాగర్ను పోలీసులు డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ముంబై నటి జత్వానీని వేధించిన కేసులో అరెస్టైన కుక్కల విద్యాసాగర్ను పోలీసులు కాసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న డెహ్రాడూన్లో అతన్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై ఇవాళ విజయవాడకు తీసుకురానున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ముంబై నటి జత్వానీ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబంపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని విద్యాసాగర్తో పాటు పలువురు పోలీసు అధికారులపై ముంబై నటి జత్వానీ విజయవాడలో ఇటీవల ఫిర్యాదు చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి క్రాంతి? ముంబై నటి జత్వానీ ఇచ్చిన కేసులో ప్రస్తుతం పోలీసులు ఏపీ పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. అటు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న విద్యాసాగర్ అక్రమంగా పెట్టిన కేసుల్లో అప్పటి ఐపీఎస్ అధికారులందరూ కూడా తనని అలాగే తన కుటుంబాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా ముంబైకి సంబంధించిన నటి జత్వానీ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రధాన నిందితుడి కోసం గాలిపోయిన నేపథ్యంలోనే ఇటు ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే నిన్న విద్యాసాగర్ ని డెహ్రాడూన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడ ట్రాన్సిట్ సంబంధించిన వారెంట్ పైన కూడా ప్రస్తుతం విజయవాడకి అయితే తరలించే పనిలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వైఎస్ ఏపీ పోలీసులు ఈ రోజు విజయవాడలోని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ముంబై హత్యకి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నటి జత్వానీని ఇబ్బందులు పెట్టారు, అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అరెస్ట్ చేశారు, వేధించారంటూ కూడా ముంబై నటి కేసు అయితే నమోదు చేసింది. కేసుకు సంబంధించి పోలీసులు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న విద్యాసాగర్ ని డెహ్రాడూన్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ కి సంబంధించి తీసుకుని ప్రస్తుతం ఈ రోజు విజయవాడ తీసుకొస్తున్న పరిస్థితి. ఈ విజయవాడలో ఈ రోజు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ కి సంబంధించి అవకాశం ఉంది. కుక్కల విద్యాసాగర్ ని కనుక విచారిస్తే అసలు ఏం జరిగింది అనే అంశాలు ప్రధానంగా తెలిసే అవకాశం ఉంది. ఎందుకు ముంబై నటి మీద విద్యాసాగర్ కేసు నమోదు చేయాల్సి వచ్చింది, ఎవరు ఒత్తిడి వల్ల ఈ కేసు పెట్టారు అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ముగ్గురు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు వీళ్ళ మాత్రం ప్రధానంగా ఇప్పటికే ముంబై నటి కీలకంగా వాళ్ళ ముగ్గురు పైన కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వారి ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ముగ్గురు అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే కాంతి రాణాకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం
కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విద్యాసాగర్ ని పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా విద్యాసాగర్ ని కనుక విచారిస్తే అసలు ఏం జరిగింది, ఎందుకు ఐపీఎస్ అధికారులు ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, దాంతో పాటు ఎందుకు అక్రమ కేసులు బనాయించాల్సి వచ్చింది, అప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు అనే అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం హోంమంత్రి అదేవిధంగా ప్రభుత్వం సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కొంత కీలకమైన నిందితుడు అదుపులోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. నిందితుడిని కనుక విచారిస్తే పూర్తి స్థాయిలో అసలు ఈ పథకానికి సంబంధించి ఐపీఎస్ అధికారులు దుర్వినియోగానికి పాల్పడ్డారు, అదేవిధంగా ఈ కేసు ఎందుకు అక్రమ కేసు బనాయించాల్సి వచ్చిందనే అంశాలు కూడా పూర్తిగా విచారణలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.